ప్రాణమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం సభా సమావేశాన్ని ముందుగా ఈ యొక్క మనం 99-2000 అంటే గత 26 సంవత్సరాల ముందు మనం ఎస్ఎస్సి పూర్తి చేసుకోవడం జరిగింది. గాను ఈ యొక్క సభా సమావేశానికి ఆశీనులై సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుకుంటున్నాం. సార్కు బ్యాడ్జి పెట్టవలసిందిగా ఒక ఇద్దరు మన ఫ్రెండ్స్ రావాలి అమ్మాయిలు. మోమాటాలే లేని కళెచాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా సభను అలంకరించాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా కట్టమాలు బాబాయ్ కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట
స్నేహమా మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక సంసారం ఈదనలేక ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు. తాతల వంతన లేదు, మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం. బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు. కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు. కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు. ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు విన్నా. మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్ని. వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయముకై
సాగినప్పుడు అసువులొట్టి నిలిచినప్పుడు ఆశయముకై సాగినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా రామచిలుకల పలుకులై జంటకెగిరే గువ్వలై రామచిలుకల పలుకులై జంటకెగిరే గువ్వలై పోయవాని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. మన ఆహ్వానాలు మంచిగా వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు, నేను 2000 బ్యాచ్. అందరం ఇట్లా కలుసుకున్నందుకు, ఇంకా చాలా మంది రానందుకు నాకు చాలా బాధగా ఉంది. కాకపోతే మనం వచ్చింది మాత్రం 50% ఎంజాయ్ అనుకుంటున్నాను. ఇంతకన్నా అయితే ఎక్కువ రాదు. 50% అయితే మా వారు ఫోటోగ్రాఫర్, ఆయన వీడియోగ్రాఫర్. మా పిల్లలు వచ్చేసి పెద్ద బాబు పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్, ఇప్పుడు 4 ఎగ్జామ్స్ అయిపోయాయి. చిన్న బాబు 8th అయిపోయి 9th వచ్చాను. తను దంతాలపల్లి ఎంజేపీ హాస్టల్. ఇద్దరు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాను. హాస్టల్లో నేను ఒక్క రూపాయి కూడా పిల్లలకి చదువుకు పెట్టలేదు. మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చదివించాను. ఉపాధ్యాయులకి, నా స్టూడెంట్స్కి అందరికీ నమస్కారములు. నా పేరు శిరీష, మీ అందరికీ తెలుసు. కాకపోతే ఇంకా తెలియని వాళ్ళకి చెప్తున్నా. మరి గన్పూర్ ములుగు దగ్గర గన్పూరు అత్తగారు. మేము హైదరాబాద్లో ఉంటాము. మా సార్ ఎయిర్టెల్లో చేస్తారు. మాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్, పాప యూకేజీ. చిన్న ఉపన్యాసాన్ని చూపిస్తున్నాను. తెలుసు కదా, గురువులందరికీ మా వందనాలు. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరికీ వందనాలు. గురువులందరికీ, మా ఫ్రెండ్స్ కూడా. నా పేరు సరిత, ఆయన పేరు విష్ణువర్ధన్. ఆయన రెడ్డిస్లో ఐటీ ఇంజనీర్ పనిచేస్తారు. 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు బీటెక్ 5 ఇయర్, పాప 10th క్లాస్. హెలోలో ఉంటారు. అత్తగారు హెలోలో. స్వప్న తొరూరు బాగా రెస్టారెంట్ చేస్తాను. మీ పాపకి సెకండ్ ఇయర్, బాబు ఫస్ట్ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జ్యోతి, అది ఊకల్లో. ఈరోజు అందరికీ ఫస్ట్ ఆఫ్ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా ఫ్రెండ్స్ అందరూ కలవడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలా మందికి ట్రై చేసాం కానీ మనం రాలేదు. అయినా పర్లేదు, మనం వచ్చిన వరకైతే చాలా సంతోషంగా చేసుకున్నాము. హ్యాపీ. మా బాబు, మేము మాది సూర్యాపేట దగ్గర కుంటపల్లి, కానీ మేము హన్మకొండలో సెటిల్ అయి 15 ఇయర్స్ అవుతుంది. మా బాబు, మా సారు ఎలక్ట్రికల్ షాప్లో వర్క్ చేస్తాడు. మా బాబు రీసెంట్గా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఈ స్కూల్లో జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, అసలు మర్చిపోలేని జ్ఞాపకాలు. ఇప్పుడు మన పిల్లలకైతే జ్ఞాపకాలు ఉండవు అని అనుకుంటున్నా నేను. మనలాగా వాళ్ళు చేసుకోలేరు ఇట్లా గెట్ టుగెదర్. ఇవి మనం చేసుకోవడం అంటే మర్చిపోని జ్ఞాపకంగా ఈరోజు మిగిలిపోతుందని నేను అనుకుంటున్నా. మన సార్లందరూ మన తల్లిదండ్రి తర్వాత మన మంచి బాగోగు, మంచి నడవడికలో, మంచి పొజిషన్లో ఉండాలని కోరుకునేది గురువు ఒక్కరే. మన తల్లిదండ్రి తర్వాత ఆ గురువుని ఈరోజు సన్మానించుకోవడం, మనం ఎంత చేసాం, మన తల్లిదండ్రులకైతే ఎట్లా రుణం తీర్చుకోలేమో మనం చనిపోయేంత వరకు. తర్వాత గురువుకి కూడా అంతే, మనం ఎంత చేసినా తక్కువనే. కాకపోతే మన శక్తానుసారం మన గురువు గుర్తింపుగా చేసుకుంటున్నాం. అదైతే చాలా సంతోషంగా ఉంది.
అందరు ఇలానే ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అసలు 2 కిలోమీటర్లు నడిచి కొంచెం నిలబడి రావడం అసలు ఎన్ని అంటే మనం చెప్పుకోలేము. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా సంతోషం ఈరోజు కలుసుకోవడం. అయితే నేను పోయినసారి చేసుకున్నారు గట్టిగా చేసుకున్నట్టే, కానీ నేను భవాన్ కొంతమంది మిస్ అయినాము. చాలా బాగా అనిపించింది అప్పుడు. ఈసారి కూడా అందుకే పోయినసారి మిస్ అయిన ఈసారి అస్సలే మిస్ కావద్దు, అందరినీ కలవాలనే ఉద్దేశంతో నేను ఎంత ట్రై చేసిన, అసలు అందరికీ కాల్ చేసిన, ఎంతమందికి అంటే అసలు నెంబర్ 1లో పేర్లు లేని వాళ్ళకి కూడా నేను కాల్ చేసి మాట్లాడడం జరిగింది. చాలా మంది మంచి అంటే పేరు తెలియకపోయినా నేను సోమవారం మీరు కొండాపురం అడిగి మరి కాల్ చేసిన, అయినా కూడా వాళ్ళు ఓకే రాకుండా కూడా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చిండ్రు. ఫోన్ చేస్తే తప్పకుండా వస్తామన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలియదు, రాలేదు, కానీ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చిండ్రు. చాలా వరకు అయితే మేము ట్రై చేసినందుకు ఈరోజు సక్సెస్ అయినందుకు ఫెయిల్ అయితే మనం చాలా బాధపడేదాన్ని నిజంగా నేనైతే. కానీ అసలు సక్సెస్ 2-3 రోజుల ముందు కూడా అసలు సక్సెస్ అవుతుందా కాదన్న టెన్షన్లో ఉండే, కానీ సక్సెస్ కలుసుకోకపోవచ్చు, కానీ ఈ రోజు కలుసుకున్నది అయితే చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఎండాకాలం చూడకుండా వచ్చినందుకు చాలా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సో నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 బాబులు, పెద్దోడు 6th, చిన్నోడు 4th. ఐటీలో పనిచేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, విద్యార్థుల కోరిక మన్నించి ఈ ప్రోగ్రాంకు అతిథిగా ఇచ్చేసినట్టు మన గురువులు శేషాచార్యులు సారు, అదేవిధంగా మౌనాచారి మరియు మౌనాచారి చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత ఎండలో ఎటువంటి శ్రమ అనుకోకుండా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. అదేవిధంగా నిజాన్ని కూడా ఇందాక జ్యోతి చెప్పింది, చాలా బాగా చెప్పింది. నిజాన్ని కూడా నాకు కూడా ఫోన్ చేసి నన్ను అడిగింది, నీ పేరు ఏం పేరు అన్నదంటే నా పేరు అశోక్ అండి, నన్ను గుర్తుపట్టినావు అన్నదంటే. ఇంకా మందిని కోఆర్డినేట్ చేసినందుకు జ్యోతికి, అదేవిధంగా మీరు ఎవరైతే లేడీస్ ఉన్నారో మీరు అందరూ ఒక గ్రూప్ కాల్ మాట్లాడుకొని ఇంతమంది గ్యాదర్ కావడానికి, ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి మీరు అందరూ కృషి చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ బ్యాక్ ఎండ్లో వర్క్ చేసినటువంటి రామూర్తి కానీ, అనిల్ కానీ, మన ప్రవీణ్ కానీ, ఇంకా మిగతా మిత్రులందరూ ఎవరైతే పేరు చెప్పకపోతే బాధపడతారు దయచేసి. ఎవరైతే బ్యాక్ ఎండ్లో వర్క్ చేసి ఈ స్థాయి ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నా పేరు అశోక్, మీరు అందరికీ ఇందాక చెప్పినాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. నేను ఇంతకుముందు స్కూల్ బిజినెస్ చేసేది, దాన్ని రెగ్యులర్ చేసుకొని పార్ట్నర్షిప్లో క్యాన్సిల్ చేసుకొని నేను సొంతంగా ఒక ఓన్ మీడియా నేను రన్ చేసుకుంటాను. డిజిటల్ మీడియా ఒకటి, దాంతో పాటు డైలీ పేపర్ ఉండాలి. దానికి నేను మా మిస్సెస్ అందరూ నా మేనేజింగ్ డైరెక్టర్, నేను డైరెక్టర్గా నేను రన్ చేసుకుంటాను. అదేవిధంగా చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసుకుంటాను. నా ఆఫీస్ ఉంది నాకు హైదరాబాద్లో, అక్కడ నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటాను. అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పొలిటికల్ యాక్టివిటీస్లో నేను ఎప్పటికీ యాక్టివ్గా ఉంటాను. ఇక్కడ కొండపూడి లేదు. రామూర్తికి ధన్యవాదాలు ఎందుకు చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి రామూర్తి మూల కారణం. దాని తర్వాత అనిల్, మిగతా మిత్రులందరూ కూడా అందరూ సహకరించి ఎవరి వారు ఇనిషియేట్ తీసుకొని వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన 10th క్లాస్ వరకు, ఎందుకంటే మనకు మ్యాథ్స్ మొత్తం పూర్తి సిలబస్ అనేది కాకుండా ఉండేది. ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చేది పోయేవారు. అది ఆ సార్ మనల్ని దృష్టిలో పెట్టుకొని మనకు గ్రామర్ 8th క్లాస్లో మన గ్రామర్ పాఠం చాలా యూజ్ అయింది. ఇప్పటి వరకు అయితే చాలామందికి ఎంతో కొంత ఈ ఆనంద్ సార్ వల్లనే మనం కొంచెం ఈ స్థాయిలో ఉన్నామంటే ప్రత్యేకంగా మన ఆనంద్ సార్కి ధన్యవాదాలు. అదేవిధంగా నేను MA BEd కంప్లీట్ చేసిన ఒక 10 years టీచింగ్ ఫీల్డ్లో నేను చదువుకున్న స్కూల్లో నేను చెప్పడం జరిగింది. మా గవర్నమెంట్ స్కూల్లో UPSలో FCSలో కూడా చెప్పాను.
అంటే ఆ జాబ్ లైఫ్లో నేను టీచర్ని అంటే టీచర్ ఎంత గొప్పవాడు అని తెలవడం కోసము చాలామంది ఇప్పటికి కూడా మరి గురువుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అదేవిధంగా మనం కూడా మన సార్ని మర్చిపోలేము ఎప్పటికీ. ఇప్పుడు ప్రజెంట్ డైరీ ఫామ్ నడిపిస్తున్నా. మా అత్తగారు వచ్చేసి వర్ధన్పేట, అది ఊకల్. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప 10th కంప్లీట్ అయింది, ఫైన్ ఆర్ట్. ఇద్దరు పాపలు కూడా ఎఫ్టీఐపీ హాస్టల్స్. రెండో పాప 8th క్లాస్ ప్రజెంట్. ఓకే, పర్లేదు, బాగానే చదువుతున్నారు. అందరికీ నా వందనాలు. నా తోటి విద్యార్థులందరికీ నా వందనాలు. నా పేరు సదానందం. నేను 6 నుంచి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నా. ఫస్ట్ నుంచి 7th దాకా మైలారం మా ఊరు. అది ప్రాపర్ మా ఊరు అయితే మైలారం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి వచ్చేది అన్నారం నుంచి. కానీ 10th దాకా చదువుకున్నా. 10th తర్వాత నేను సూరత్కి వెళ్ళిపోయినా. ప్రస్తుతం సూరత్లో నేను ఉంటున్నా. కాకపోతే చదువు మీద కొంచెం ఇంట్రెస్ట్ తోటి ఓపెన్ డిగ్రీ చేసిన. అని చేసేది మాత్రం ప్రభుత్వ అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నా. ఈ అకౌంటెంట్గా చేయడానికి కారణం కొంచెం మ్యాథమెటిక్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. దానికి కారణం అయితే మెయిన్ ఆనంద్ సార్ దగ్గర మేము ట్యూషన్ కూడా తీసుకున్నాం. 10thలో మాకు బాగా సార్ ప్రోత్సహించాడు. అక్కడ వాళ్ళ రూముల్లో ఉండి అక్కడే పడుకొని 10th ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ చేశాను. దానికి మాత్రం చాలా రుణపడి ఉంటున్నాను. ఇప్పటికీ నేను అకౌంటెంట్గా నేను ఉన్నాను అంటే అక్కడ సూరత్లో ఎట్లుంటుందంటే ఇక్కడైతే బేసిక్గా చదువు ఇంత చదువుకున్నావు, ఏం సర్టిఫికేట్ అని అడుగుతారు. అక్కడ ఓన్లీ నాలెడ్జ్ మాత్రమే చూస్తారు. అబ్బాయి చేస్తాడా లేదా, పని చేస్తాడా, వర్క్ చేస్తాడా, ఏందని కదా ఒకటే చూస్తారు. దానికి మాత్రం నా బేస్ మాత్రం ఆనంద్ సార్లే. నేను దానికి సార్కి బాగా రుణపడి ఉంటాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు 7th అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం 8th క్లాసు. పాప 2nd క్లాస్ పాప. మేము సూరత్లో ఉంటాను. మా చెల్లెలు అందరం ప్రాపర్గా ఇప్పుడు అక్కడే సెటిల్ అయ్యాను. ఇక్కడ లేదు. మా ప్రాపర్ ఊరు అయితే మైలారం, నేను ఉండేది అక్కడే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా పేరు రమేష్. డైలాగ్ మాట్లాడేది కదా, మాట్లాడు కొంచెం అది. సార్ నమస్తే, నా పేరు రమేష్. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు కమ్ హియర్. సో ప్లీజ్ అంటే నాకు కొంచెం తెలుగులో మాట్లాడచ్చు తక్కువ. సో అట్లానే this thing. Actually, when I was studying school here from 7th to 10th, my base come from the Wookal. I came to here 2-3 km journey it was happening. So my education was completed in 2000 here, 10th batch. After that, intermediate and degree. I was a lot of struggles, ups and downs in my life. So finally, I came to that postgraduate I had done. Presently, I am working as a regional manager for a pharma company, which is a company Selazis Research. And I was married. I am having 2 daughters, 1 daughter and 1 son. The daughter, she is studying in the 4th class, and son is also studying the UKG. So this is about my life. So as of now, by God grace, I am feeling very happy in my personal life. And also, I recollected the memories here. So this atmosphere is very, it has a very pleasant surprise to me. So a lot of the friends after 26 years, so these are the most of the friends and sirs you. So this is my first visit all of you. When I was seeing sirs and Anand sir is coming from the car, and Gadswami and Sadanandan is coming from the Surat and Ashok, and many of the few members I know girls, but many of the people I don't know girls especially. So sorry for that. But I can really like, so this is from my side. So really thanks to very much who are come to here. So thank you. This is from my end. Thank you very much. నా పేరు గాదా అశోక్. నేను పోలీస్ అకాడమీ అప్పాలో హోంగార్డ్గా 14 సంవత్సరాలు చేసిన. తర్వాత విఆర్ఏగా రాయపట్నం మండలంలో చేసిన, రికార్డ్ అసిస్టెంట్గా చేసిన. ఇప్పుడు జీపీఓగా నెక్కొండలో చేస్తున్నా. నెక్కొండ అప్పలో విలేజ్. థ్యాంక్ యూ. Hello friends, good evening. Especially event
గురువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. స్పెషల్ ఆనంద్ సార్ గురించి చెప్పాలంటే సో వాళ్ళు కూడా మనకు చెప్పారు. కాకపోతే ఆనంద్ సార్ అప్పుడు ఫస్ట్ ఇక్కడ అనుకుంటా ఆఫ్టర్ జాబ్. సార్ అప్పుడు అప్పుడే టీచర్కి వచ్చారు కాబట్టి మనకి ఎంత నేర్పారని చాలా ప్రయత్నించారు. స్పెషల్ ఇంగ్లీష్ ఇప్పటికి చాలా కాబట్టి దొరకలేదు తీసుకుంటాం. చాలా అలాగే తీసుకురాలేకపోయాను, దొరకబట్టి తీసుకొస్తాను. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ మన ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం 2013 మిస్ అయ్యాను. ఇప్పుడు నాకు పీజీలో ఉండి పీజీ ఎగ్జామ్స్ వల్ల రాలేకపోయాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ చాలా దూరం నుంచి వస్తున్నాయి. ఎస్పెషల్లీ సదానందం కమింగ్ ఫ్రమ్ డిస్టెన్స్ విత్ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్. ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్ టికెట్ కోసం చాలా ట్రై చేసి లాస్ట్ జనరల్ టికెట్లో మన కోసం ఇచ్చాడు. కొంతమంది చాలామంది దూరం నుంచి వచ్చారు. అంటే కానీ ఇయర్ హైదరాబాద్ వచ్చారు, కానీ అందరూ వచ్చారు. థ్యాంక్స్. నాది 10th అయిపోయిన తర్వాత బిఎంఎస్ ఇక్కడ హైదరాబాద్లో చేశాను. పీజీ కూడా అక్కడ చేశాను. ఉంది ప్రస్తుతంతో పీజీకి రన్ చేస్తున్నాను ఎరగడలో. లాస్ట్ 23 years నుంచి మేము హైదరాబాద్లో ఉంటున్నాం. మా వైఫ్ వచ్చేసి తను కూడా బిఎంఎస్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, కాంట్రాక్ట్ లెక్కర్ ఆఫీసర్. ఇద్దరు పిల్లలు, మేబీ నా పిల్లలు అందరికంటే చిన్నోళ్ళు. బాబు 4th క్లాస్, పాప నర్సరీ. థ్యాంక్ యూ. ఏం చేయాలి బాబు? అందరూ కూడా తెలుసుకున్నారు. మురళీ యాదవ్, మురళీ యాదవ్. ఓకేనా రాజు? నేను జనగాంలో ఉంటా. నాకు ఒక బాబు, ఆ బాబు డిగ్రీ చేస్తుంది. ఈ విషయంలో ముఖ్యంగా జ్యోతికి, ఘట్టస్వామికి, రామూర్తికి, సదానందం గారికి, మీ అందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ నడవాలంటే అందరూ రావాలి, అందరూ చేయాలని అనుకుంటున్నారు. కానీ అందరు సహకరించాలి. ఫస్ట్ ఇంతమందితో ఎన్నిసార్లు మాట్లాడారు. జ్యోతి నాకు దాదాపు ఒక 10 times గట్టిగా మాట్లాడుతున్నారు. వస్తలేరు అని అందరికీ ఉంటాం. కానీ అందరం వచ్చిన కానీ అందరికీ థ్యాంక్స్. అందులో ముఖ్యంగా నైట్ వచ్చి రామూర్తి గారు అయితే, నాని గారు అయితే, సదానందం, ఇక్కడ సుధాకర్ గారు, ఇక్కడ ఈ పని చేయడం అనేది వీళ్ళందరూ కొద్దిగా కేర్ తీసుకొని చేయడం చాలా మంచిగా అనిపించింది. అందరికీ థ్యాంక్ యూ. మాది గట్టిగారు. నా పేరు మురళీ యాదవ్. గురుభ్యం నమః. అందరికీ నమస్కారం. ప్రోగ్రామ్ సక్సెస్కి అసలు యాక్చువల్గా ప్రోగ్రామ్ జరగదని అనుకున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేసింది, తర్వాత జ్యోతి వీళ్ళందరూ బాగానే చేసి అందరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్కి అయితే ఇక్కడ ఉన్న లేడీసే కారణం. ఈ మాతృమూర్తులందరికీ ఈ రోజున మాతృదినోత్సవానికి శుభాకాంక్షలు. యాక్చువల్గా గురువులందరూ మమ్మల్ని క్షమించాలి. మేమే అసలు ఈ ప్రోగ్రామ్ చేస్తామో చేయమో అన్న ఉద్దేశంతో అది చేసినామో, మిమ్మల్ని కించపరచాలని కాదు. మిమ్మల్ని ఫోన్ల ద్వారా మేము కలిసినందుకు మమ్మల్ని ఫస్ట్ అయితే మేము క్షమించాలి సార్. మిమ్మల్ని నుండి వచ్చి కలిసి మిమ్మల్ని ఆహ్వానించుకోవాలి. కాకపోతే ఈ టైంలో మమ్మల్ని అయితే మీరు అది చేసి ఈ ప్రోగ్రామ్ వచ్చిన ఇప్పుడు నేను హమ్మకొండలో ఉంటున్నాను. గట్టిగా మాట్లాడు. థ్యాంక్ యూ. మైక్ సౌండ్ 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 ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే స్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా లేడీస్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. అలాగే మా మిత్రులకి అందరినీ కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
అలాగే ఈరోజు నేను లైఫ్లో నిజంగా ఎంజాయ్ చేసినటువంటి రోజులు ఏమైనా ఉన్నాయంటే 9th to 10th. ఆ రోజులు మాత్రం ఒక సాంబయ్య సార్ రాలేదని నాకు కొంచెం బాధగా ఉంది. సాంబయ్య సార్ వస్తే ఇంకా బాగుండేమో అనిపించింది. అలాగే ఆనంద్ సార్ అంటే మాకు ఆ ఆనంద్ సార్ గారి క్లాస్ అంటే వస్తున్నారు అంటే ఒక పక్క సంతోషం ఉండేది, ఒక పక్క చాలా భయంగా ఉండేది. అయినా కానీ ఆ భయపడ్డా కానీ మళ్ళీ ఆనందాన్ని తీసుకొచ్చేవాళ్ళు ఆ సార్ క్లాస్ అంటే మాకు చాలా ఇష్టము. ఆనంద్ సార్ అంటే మాకు ఎనలేని అభిమానము. అలాగే అందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మా ఊరు రానందుకు కొంచెం బాధగా ఉంది. అందరూ వస్తే చాలా బాగుండేమో అనిపించింది. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుగా జ్యోతికి, అలాగే రామూర్తికి, ఘటస్వామికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీదేవి కూడా ఫస్ట్ స్టార్ట్ చేసిందంటే శ్రీదేవి, ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 9th to 10th మాత్రం నేను నిజంగా చెప్పాలంటే అస్సలు మర్చిపోలేని రోజు. అప్పుడు నవ్విన నవ్వు ఇప్పుడు ఇంకా మళ్ళీ నవ్వుతానో లేదో తెలియదు. అప్పుడైతే ఎంత ఎంజాయ్ అంటే చాలా ఎంజాయ్ చేసేదాన్ని. కాకపోతే సార్ అంటే మాత్రం మాకు ఆనంద్ సార్ అంటే మాత్రం ప్రత్యేకంగా చాలా అంటే చాలా అభిమానం ఉండేది. ఇప్పటికీ మేమైతే మర్చిపోలేదు ఆనంద్ సార్ అంటే మాత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు జ్యోతి, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, పాప డిగ్రీ ఫైనల్ ఇయర్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి మన గురువులకు, ఆనంద్ సార్ గారికి, శేషాచార్య సార్ గారికి, మోనాచారి గారికి, మరియు మన అటెండర్గా పనిచేసినటువంటి స్వామి గారికి, కటమల్లి గారికి, నా తోటి మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు కృష్ణమూర్తి గూగల్. నాకు వచ్చేసి ఒక బాబు, ఒక పాప. మా పాప బీటెక్ 2nd ఇయర్, మా బాబు ఇంటర్ 2nd ఇయర్ హైదరాబాద్. నేను అగ్రికల్చర్ చేస్తుంటా. నాకు 8 ఎకరాల ల్యాండ్ ఉంది. ఫస్ట్ నుంచి 10th అయిపోగానే ఇంటర్ స్కూల్లో చదవడం జరిగింది. డిగ్రీ హన్మకొండలో చేయడం జరిగింది. డిగ్రీ తోటి కొంచెం అన్యాయ కార్యాల వల్ల మ్యారేజ్ చేయడం జరిగింది. 2006లో నా మ్యారేజ్ అయింది. అంతటితోటి 8 ఎకరాల ల్యాండ్ ఉంది. అగ్రికల్చర్ చేసుకుంటూ ఇప్పటి వరకు నా కృషి వల్ల పిల్లలు కూడా బాగానే చదువుతున్నారు. సరే, అందరూ నా తోటి మిత్రులు కూడా అలాగే అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను. పోయినసారి మన పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టినప్పుడు కూడా కలవడం జరిగింది. ఇప్పటికి 13 ఇయర్స్ అవుతుంది. ఇంకా కొంచెం అప్పుడు చిన్న పిల్లలు ఉండే, ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. అందరు బీటెక్ ఫైనల్ ఇయర్లో చదువుతున్నారు. నా తోటి ఫ్రెండ్స్ కూడా అందరూ ఇదే సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. కృతజ్ఞతలు. నేను ఖమ్మంలో గ్రానైట్ ఫ్యాక్టరీ ఉన్నాను. మా ఫ్రెండ్ నేను కలిసి తీసుకున్నాను. రాబ్లాక్ మెటీరియల్ మార్కర్గా పనిచేస్తాను. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు బీటెక్ 2nd ఇయర్ అయిపోయింది. చిన్న బాబు 10th మన రీసెంట్గా అయిపోయింది. ప్రస్తుతం అయితే హ్యాపీ సార్. Teachers and my dear friends, a very good afternoon everyone. I am very happy to see you all together after a long time. Na peru Rachita. I have 2 kids. Babu chesi inter first year, Papa 10th class. That's about it. నా పేరు పోవాలి, మా ఆయన పేరు కాకుండా పెద్ద పేరు మీద, నా పేరు శరణ్. పెద్ద గురువులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు స్వాతి. నేను ఊకల నుండి వచ్చేదాన్ని. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఊకల్కి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం కోసం 1 month నుండి నేను వెయిట్ చేస్తున్నాను. అందరికీ కలవడం చాలా హ్యాపీగా ఉంది నాకు. మేము కోయంబత్తూరులో ఉంటాము. యాక్చువల్లీ నేను చాలా దూరంలో ఉండి నేను అందరినీ మిస్ అవుతుంటాను. అందరూ ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటారు, బట్ నాకు ఆ ఛాన్స్ అనేది రాలేదు ఇంతవరకు. సో ఫస్ట్ టైం పెట్టినప్పుడు లక్కీగా అప్పుడు కలిశాను. ఇప్పుడు మళ్ళీ కలుస్తానో లేదో అని చెప్పేసి అనిపించింది. బట్ మా
ఫ్రెండ్స్ వల్ల నాకు ఈ ఛాన్స్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే నాకు 2 పిల్లలు. మా బాబు వచ్చి ఇంటర్ 2nd ఇయర్, పాప వచ్చి 5th స్టాండర్డ్. మా హస్బెండ్ వచ్చి లెక్చరర్గా చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరెవరైతే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేశారో అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. శుభాకాంక్షలు. గౌరవనీయులైన మోహనాచారి సార్ గారికి, శేషాచారి గారికి మరియు ఆనంద్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు నా తోటి 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శోభారాం సోమవారం మా ఆయన 10th డిగ్రీ చేస్తుంది. మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. బాబు పాప 6th క్లాస్. ఉపాధ్యాయులకు నా తోటి ఫ్రెండ్స్కి కృతజ్ఞతలు. నేను కవిత గడ్కర్. మా అత్తగారు హన్మకొండ, మా హస్బెండ్ ITHR. మేము హైదరాబాద్లో ఉంటాం. నాకు 2 పిల్లలు, బాబు 8th క్లాస్, పాప 6th క్లాస్. ఐఎమ్ ఏ హోమ్ మేకర్. ఎవ్రీబడి. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులందరికీ అభినందనలు. మేము ఊకర్లు గ్రామం నుంచి చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొని ఇక్కడికి వచ్చే వాళ్ళం. మేము చాలా ఉండేవాళ్ళం. నా తోటి విద్యార్థులందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేము నా మ్యారేజ్ 2003లో అయింది. మాకు 2 ఒక బాబు ఒక పాప. బాబు బీటెక్ 5 ఇయర్స్ చదువుతున్నాడు, పాప ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది. మేము ఇప్పుడు ఖమ్మంలో ఉంటున్నాము, రెస్టారెంట్ చేస్తున్నాము. నా విద్యార్థులను అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ ఈసారి పెట్టినప్పుడు నేను మీట్ అవ్వలేకపోయాను మీతో. ఈసారి కలవాలని చాలా ప్రయత్నించాను, అయినా లాస్ట్కి వచ్చేసిన. అదే నాకు చాలా గిఫ్ట్. పాప బీటెక్ 5 ఇయర్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. ఒక బాబు జాబ్లో ట్రైనింగ్ చేస్తున్నాడు. చిన్న బాబు ఏమో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్. అది కాలేజ్. నా యొక్క నమస్కారాలు. నా తోటి మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను గట్టిగల్లు గ్రామం నుండి 6th క్లాస్లో ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. అయితే మేము జాయిన్ అయ్యాము ఫస్ట్ కొండపురం వాళ్ళు, మేము గట్టిగల్ వాళ్ళం మాత్రమే ఇక్కడ చదివేది. ఇంకా అప్పటి నుండి చాలా స్ట్రగుల్స్ అయితే మేము ఫేస్ చేసుకుంటూ స్కూల్కి అయితే వచ్చేది. చిన్న కాలువ చెరువు దాటుకుంటూ వర్షాలలో వాగులలో తడుచుకుంటూ చాలా కష్టపడైతే మేము వచ్చేది. కాకపోతే ఇష్టంగా వచ్చేది. స్కూల్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఏదో బలవంతంగా అయితే రాకపోయేది. మేము ఎంతో ఇష్టపడి చదువుకోవడానికి అయితే వచ్చేది. మేము చదువుకున్న రోజులలో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం అంటే, చదువంటే భారంగా కాకుండా బాధ్యతగా సంతోషంగా మేమైతే చదువుకునేది. మా తల్లిదండ్రులు కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా మా ఓన్గా మోటివేట్తోని మేము చదువుకునేది. మా 6th క్లాస్లో చాలి సార్ ఉండేది, తెలుగు మాస్టరు. సార్ అయితే చాలా బాగా తెలుగు మాకు చెప్పేది. ఇప్పుడు సార్ లేరు. సార్కి అయితే గుర్తేసుకుంటున్నాం లేరు సారు. తర్వాత ఇంకా సాంబయ్య సారు వాళ్ళందరూ ఉండేది. 7th తర్వాత వచ్చారు. ఇంకా సార్ అంటే ఎట్లా అంటే మాకు రావడం అనేది ఒక దానికి రెడీ ఉన్నాం, కానీ అసలు అట్లా అలాంటి ఫీలింగే రాలేదు మాకైతే. అంత బాగా మాకు చెప్పేది. మళ్ళీ 10th క్లాస్లో జనరల్గా ప్రైవేట్ స్కూళ్ళలోనే ఆ కాలంలో కష్టం సండే క్లాసెస్ తీసుకోవడం అనేది. మాకు 10th క్లాస్లో సారు మాకు పోర్షన్ కంప్లీట్ కాలేదని చెప్పి సారు సండే క్లాసెస్ కూడా తీసుకున్నారు. మేము సండే క్లాసెస్ కూడా కంపల్సరీ అటెండ్ అయ్యే వాళ్ళము. చాలా ఇంట్రెస్ట్గా సార్ వచ్చిందంటే సారు మనకి హ్యాపీ ఉంటుంది, భయం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సార్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది.
ప్రతి దాంట్లో ఉంటుంది. అన్ని సబ్జెక్టులు చెప్తుంటే మేము ఎంజాయ్ చేసుకుంటూ వినేవాళ్ళము. సార్ అప్పుడప్పుడు నవ్వించేది, అప్పుడప్పుడు సీరియస్గా ఉండేవారు. అన్ని రకాల ఎమోషన్స్ సార్ అయితే మాకు చూపించారు. అసలు విద్య అంటే సార్ దగ్గరే అనిపిస్తుంది. ఇలాంటి సార్ మాకు దొరకడం అయితే మా యొక్క అదృష్టం అని చెప్పాలి. ఇంకా నేను మర్చిపోయినా స్వామి అంకుల్ కటమల అంకుల్ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కాబట్టి మాకు ఇక బాబాయ్ లాగా వీళ్ళు కూడా మాకు ఎంత స్వామి అంకుల్ అయితే మాకు 6th క్లాస్లో ఏ సార్ అయినా రాకపోతే మాకు వచ్చి జీకే తీసుకునేది, జీకే క్లాసెస్ చెప్పేది. ఇట్లా మన మంత్రులు ఎవరు, మనం ఇట్లా అన్నీ అడిగేవారు, మన ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, మన స్టేట్స్ ఎన్ని, అవన్నీ క్వశ్చన్స్ మాకు చెప్పి మాకు జీకే కూడా నేర్పించేవాళ్ళు స్వామి అంకుల్ అయితే. ఈ విధంగా మేమైతే పాఠశాల విద్యాభ్యాసం అయితే చాలా సంతోషంగా హ్యాపీగా నేర్చుకున్నాము. మా ఫ్రెండ్స్ కూడా అసలు ఈ ఫ్రెండ్స్ మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అసలు ఎట్లా చదువుకున్నామో ఎలా ఉన్నామో అసలు మాకు తెలియకుండా మంచిగా చదువుకునేది. నేను 10th అయిపోయిన తర్వాత నాకు తెలియకుండానే మా నాన్న కవిత వాళ్ళ నాన్న, నేనేమో హాలిడేస్లో ఊరికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళిన. ఇక్కడ నుంచి టీసీ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి విద్యావర్ధన్ కాలేజ్లో తొరూరులో జాయిన్ చేయడం జరిగింది. అయితే ఏమైందంటే నేను సార్ అడిగినప్పుడు 10th క్లాస్లో ఎంపీసీ అని చెప్పారు. అసలు నాకు అప్పట్లో ఎంపీసీ బైపీసీ ఇవన్నీ ఏం చేస్తారనేది మాకు కూడా అంత పెద్ద అవగాహన లేదు. దానివల్ల కవిత ఏం చెప్పిందంటే ఎంపీసీ తీసుకున్న వాళ్ళందరూ ఫెయిల్ కామగా అయితే లేనండి, చదువుకొని వేస్ట్ అని కొందరు అంటారు. కానీ చదువు వల్ల సంస్కారం వచ్చింది, నా పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పుకొని నేను నా ఇల్లు సంసారాన్ని దిద్దుకునే అవగాహన అయితే నాకు వచ్చింది. ఒక ఫ్యామిలీకి అయితే మా వారు జాబ్ చేస్తుంటే నేనైతే ఫైనాన్షియల్గా ప్రతి విషయం, నేను ఎంకామ్ కామర్స్, నేను ఎకనామిక్స్ బాగా చదువుకున్నాను కాబట్టి నేను ఫైనాన్షియల్ మా వారు తెచ్చిన శాలరీలో ఎట్లా దాన్ని చేసుకోవాలి, ఖర్చు ఎంత చేసుకోవాలి, పొదుపు ఎంత చేసుకోవాలి, అలాంటి వాటిల్లో కొంచెం పర్ఫెక్ట్గా ఉండి నేనైతే ఇప్పుడు హైదరాబాద్లో ఓన్గా మేము ఒక 1 crore ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. అన్ని కొంచెం చేస్తున్నాను. చదువు అయితే అది ఉపయోగం అయితే పడిందండి, చాలా ఉపయోగపడింది. నేను చదువుకున్నందుకు అందరైతే మెచ్చుకుంటారు. మా ఫ్యామిలీలో కూడా చదువుకుంది కాబట్టి ఫ్యామిలీ ఇంత తీర్చిదిద్దింది. మా హస్బెండ్ చిన్న శాలరీస్తోనైనా నేను ఒక లెవెల్లో పిల్లల్ని కూడా మంచి మంచి స్కూళ్ళలో చదివించుకుంటూ పిల్లలు ఇప్పుడు పాప అయితే బీటెక్ 2nd year కంప్లీట్ అవుతుంది. బాబు వచ్చేసి ఇంటర్ 2nd year వచ్చిండు. బాబుకి మన ఫస్ట్ ఇయర్లో 461 మార్క్స్ వచ్చినాయి. పిల్లలు కూడా చాలా మంచిగా చదువుకుంటూ బాగానే ఉంటారు. ఈ విధంగా నేనైతే చదువుకున్నందుకు ఈ విధంగా ఉన్నాను. ఇప్పుడైతే చిన్న బిజినెస్ చేస్తుంటాను, ఇంట్లో ఉండి ఖాళీగా అయితే ఉండను. ఈ మన ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఒకసారి కలవాలి. 25 years అయింది. అప్పుడు 2013లో మనం కలిసినప్పుడు ఎట్లా అంటే ఎక్కువ ఎవరు అంటే పరిచయం కూడా చేసుకోలేదు, ఎవరెవరు కూడా అర్థం కాలేదు. అసలు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటనేది సైడ్గా పండగని వచ్చాము, ఇది ఉందని చెప్పి వచ్చాము, అట్లా జరిగింది. వెళ్ళిపోయినాం తప్ప అసలు ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఎట్లా ఉన్నారు, ఎవరి ఫ్యామిలీస్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడ సెటిల్ అయ్యారు అని ఏమీ తెలియలేదు. ఇంకా కొంతమంది అటెండ్ కూడా కాలేదు. ఇంకా అందరూ మళ్ళీ ఒకసారి కలుసుకుంటే బాగుంటుందని చాలా ట్రై చేశాను. నేను 2 years నుండి గ్రూప్లో లేడీస్ 5 members ఉండే గ్రూప్లో 5 members ఉన్న గ్రూప్లో 25 members అవ్వడానికి అయితే కొంచెం నేనైతే చాలా ట్రై చేశాను. దీనికోసం కూడా ఫస్ట్ నేను బాగానే ట్రై చేసిన, అందరికి కాల్ చేయడం అదంతా చేసినాను. ఇంకా తర్వాత ఇందులో నేను లేడీస్ సార్ పెట్టుకున్నాను, కొంచెం జెంట్స్ ఇంట్రెస్ట్ పెట్టలేదు, మళ్ళీ అట్లా ట్రై చేసినాం. కాకపోతే వాళ్ళందరం తీసుకున్నాం మంచిగా ఉంటుందని చెప్పి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇట్లా మనం చేసుకోవడం అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఫ్యామిలీ, పిల్లలు, హస్బెండ్ ఇదే ఉంటుంది కదా అని మనకు ఒక డిఫరెంట్గా రొటీన్ కాకుండా డిఫరెంట్గా ఉండాలంటే ఇట్లా మనం హ్యాపీగా ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఎప్పుడు అదే లోకంలో ఉండకుండా ఇట్లా ఉండాలని నేను కూడా ఇప్పుడే కాదు ఇంకా అప్పుడప్పుడు కూడా ఫ్రెండ్స్ కలుసుకోవాలి. మన ఏ అకేషన్స్ అయినా కూడా గ్రూప్లో పెట్టి అందరూ అటెండ్ కావాలి. ఫోన్ చేసినా చేయకుండా ఒకసారి గ్రూప్లో పెట్టినామంటే అందరూ అటెండ్ కావడానికి ట్రై చేయండి. ఎప్పుడు గ్రూప్లో అందరూ మంచి యాక్టివ్గా ఉండండి. అందరినీ ఒకరికొకరు మంచిగా రెస్పెక్ట్ చేసుకోవాలి. చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా వాటిని ఫీల్ కాకుండా ఫ్రెండ్స్ కదా అని కలుపుకోబోయి మనం ఎప్పుడు ఇట్లా కంటిన్యూ అయ్యాము. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అందరం మనం కలిసి వాళ్ళ ప్రాబ్లమ్ను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. ముఖ్యంగా రామూర్తి అయితే ఈ ప్రోగ్రాము సక్సెస్ కావడానికి పాపం చాలా కృషి చేసిండు. తనకి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా జ్యోతి అయితే లేట్గా వచ్చింది, లేటెస్ట్గా వచ్చింది గ్రూప్లోకి. రీసెంట్గానే ఆమె నెంబర్ దొరికింది మాకు. ఇన్ని రోజులు ఆమె జ్యోతి ఇన్ని రోజులు నెంబర్ దొరకలేదు. లాస్ట్గా ఆమె నెంబరు దొరికింది. నెంబరు ఆమె గ్రూప్లో జాయిన్ అయ్యేవాడు ఏమో కానీ ప్రోగ్రామ్కి
చాలా ఇలాంటి మొహమాటం లేకుండా అందరు కాల్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ఆమె కూడా ఒక రామమూర్తి, మాది కొండాపురం. నేను ఇక్కడనే ఉంటున్నా. నాకు ఇద్దరు పాపలు. ఒక పాప ఫస్ట్ ఇయర్ అయిపోయింది మొన్న, ఒక ఆమె 9th అయిపోయింది, ఇప్పుడు 10th. నేను కాంట్రాక్ట్ పీఈటీగా మన పక్కన భూకాల్ స్కూల్లోనే చేస్తున్నా గత 14 సంవత్సరాల నుండి. అదేవిధంగా దాంతోపాటు కొంచెం నాకు కొంచెం ల్యాండ్ ఉన్న దాంతో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సజావుగా సాగుతుంది. అదేవిధంగా ఈ ప్రోగ్రాం అనేది మొదలుగా నాకు సరే మనలో అందరూ చెప్పడం జరిగింది. ఫస్ట్ శ్రీదేవి నాకు ఫోన్ చేసిందా, నేను శ్రీదేవి ఇస్తాను. సరే మొత్తానికైతే ఆ విధానంగా ఒక వారం 10 రోజులు అటు ఇటు అందరితో మాట్లాడడం, శ్రీదేవి వదిలిపెట్టి నేను కూడా వదిలిపెట్టిన. తర్వాత మళ్ళీ ఘట్టసారి వచ్చిండు ఆ గట్టిసారి వచ్చి రామూర్తి పోయినసారి మేము అమ్మాయిల రూపాయి మమ్మల్ని పిలిచిరు, మీరు చేసుకున్నారని అంటారు వాళ్ళు. మేము పైసలు ఇస్తారంటే కూడా మీరు వద్దంటారు, మీరు వస్తలేరు. అసలు ఏంది అసలు? రామూర్తి కూడా కనీసం పట్టించుకుంటాడు అంటారా? నేను ఈ సంగతి నేను పట్టించుకోకపోవడమే లేదా, అందరితో మాట్లాడాలి చేసిన మొత్తం అంటారు. కానీ తీరా మూమెంట్ వస్తే మళ్ళీ ఏదో రకంగా మాట్లాడతారా? సరే ట్రై చేద్దాం అన్నంత చాలా ఈ ఘట్టసారి నా మధ్యలో మన ఊకాలు జ్యోతి వచ్చింది. ఆ జ్యోతిగా ఏమే కాదు కొట్టే పోలాదండి, ఏ నెంబర్ అంటూ లేదు. మీరు మా ఫ్రెండరా కాదా? ఎవరు అసలు కొండపురం సోమవారమా అన్నారా? ఇంకా నాకు గట్టు కదా. ఈ విధంగా ఈ జ్యోతికి ఇంకో జ్యోతి కలిసింది. ఇక ఇట్లే ఇక శ్రీదేవి పాపం పక్కన పోయింది వాస్తవంగా. ఇక ఈ విధంగా తర్వాత 2 రోజులు అడిగినప్పుడు అటు ఇటు ఆడిండు. తర్వాత మళ్ళీ మారాయిలోకి వచ్చిండు. సరే చేద్దాం అందరూ అంటారు, ఓకేరా. కానీ అమౌంట్ అవుతుంది అమౌంట్ అయితే చేద్దాం రా అని బాగుంటాయి. కానీ వాళ్ళందరూ అయితే ఒక 20 మంది రెడీ ఉన్నారట. మనం ఒక 20 మంది రెడీ అవుతాం. మనిషి 15,000 2,000 వేసుకున్నా, ఓ 40,000 చేద్దాం అంటే లేదు అమౌంట్ ఇంతకుముందు ఏదో అయింది పోయింది, కానీ ఇప్పుడు ఎక్కువ అవుతుందా ఖర్చులు అవుతారా అంటే సరే చూద్దాం అనుకుంటా. సరే ఏమన్నా కాదు నా నెంబర్ పెట్టాను. జ్యోతి ఫోన్ చేసి, జ్యోతి రామూర్తి నీ నెంబర్కి కొట్టాలా లేకపోతే అమ్మాయిల మా ఎవరికైనా కొట్టాలా అన్నాడు. మీ ఇష్టం, మీరు ఎవరికి కొట్టేయం లేదు. ఎడేసి కొంత అమౌంట్ వస్తే దాన్ని బట్టి మనం 3-5 ముందుకు పోదాం అని అన్నా. సరే రామూర్తి అని ఆమె ఫస్ట్ ఘట్టసారి చేసిండు, వాడు ఫస్ట్ ఘట్టసారి స్టార్ట్ చేసింది. మళ్ళా ఆ తర్వాత జ్యోతి, తర్వాత సంధ్య, ఇట్లా ఒక్కొక్కరిగా అందరు ముందుకు రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే 100కి 100% మనం అమ్మాయిలనే అనేది నేనైతే పుస్తకంగా అందరూ సమస్యలు చెప్తున్నాను. ఆ విధంగా సోమవారం వాళ్ళకు ప్రతి ఒక్కరికి నేను ఒక్కొక్కరికి 10 సార్లు ఫోన్ చేసి, ఇంకా నా ఊరు వాళ్ళకి ఫోన్ చేయలే. ఇంకా సోమవారం ఫోన్ ఏం చేసేది, నువ్వు అశోక్ గారికి ఫోన్ చేసి చెప్పలేదట, ఈ అశోక్ గారికి చెప్పలేదట, సుమన్ గారికి చెప్పలేదట. అని నేను ఇచ్చాను. నా బిడ్డ పేరు నా పేరురా, ఒక్కసారి చెప్తా 2 సార్లు చెప్తా. నేను అశోక్ ఫోన్ చేసిన, ఏమన్నా మన డీలర్ రాజు నాకు చెప్పలేట అని ఫోన్ చేయాలంటే ఒకసారి చేసావు కానీ మళ్ళీ చేయలేగా అన్న. నా బిడ్డ పేరు నేను నా పేరు బిజీ ఉన్నాడా, మళ్ళీ ఫోన్ చేస్తాను చెప్తానా. చాలా కొన్ని ఇబ్బంది ఎదుర్కొన్నాం. సోమవారం వాళ్ళైతే నా ఫోన్ బాగా భయం అయింది వాళ్ళకి వాస్తవం చెప్పాలి. మీకు ఏం పైన ఓకే మాకు ఫోన్ చెప్తాను అనిపించింది. నాకు చివరికి కూడా 3 రోజుల కింద ఎంతమంది ఫోన్ చేసినా వాళ్ళు ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తలేదు. అంటే ఇక ఫోన్ పోతుంది, రామూర్తి ఫోన్ చేస్తానంటే పైసలు కనుకో రమ్మంటాను, పైసలు పని నడుతుంది. రామూర్తి గారు ఏం పని లేదు, మమ్మల్ని రామపంట అంటున్నాడు, పైసలు చేస్తున్నాడు అనే విధానంలోకి చివరి రావడం జరిగింది. నేను ఒకటే చెప్పిన వాళ్ళందరికీ, మీరు డబ్బులు ఇచ్చినా చెప్పకుండా రండి. నేను రమాదేవి కానీ, ఈ జ్యోతి కానీ, ఆ జ్యోతి కానీ, మిగతా ఎవరికి కానీ చెప్పినా మీరు డబ్బులు మనకు ఇంపార్టెంట్ కాదు. మన అందరం ఫ్రెండ్స్ కలవాలి, మన అందరం మంచిగా కలిసి మెలిసి ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడుకుందాం. ముందు అటువంటి రాకుండా మాట్లాడదామని నేను అని ఒక 2 గంటలు ఒకరోజు సోమవారం పూల అందరితో కాన్ఫరెన్స్లో
సరే ఒకరికొకరు పడతలే కానీ ఇద్దరితో ముగ్గురితో కూడా నేను అడిగిన ఒక రోజు 2 రోజులు గంటల తరబడి మాట్లాడినాం. ఏం పర్వాలేదు వస్తాం అన్నారు. ఒక్కరు రాలేదు. సరే రాకుండా సంతోషం. సరే వాళ్ళ బాధ ఏముందో వాళ్ళది ఏందో మనం వాళ్ళని కూడా కించపరచడం కాదు. కాకపోతే ఏంటంటే వస్తాం అన్నారు, రాలేదు. వస్తే అందరూ వస్తే బాగుంటుంది కదా అనేది నా ఆలోచన విధానం. మీ ఆలోచన కూడా అదే ఉంటుంది. ఎందుకంటే మనం 26 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మన పెళ్ళిళ్ళతో మనమో ఏమో చేయలేదు. ఇక ముందు మన పిల్లల పెళ్ళిళ్ళకైనా మన మంచో చెడు ఏదైనా సమాజంలో ఉన్నా మనం కలుస్తాం కదా, చేస్తాం కదా. అందరూ ఇప్పుడు మనం 40 మంది వచ్చిన ఉదాహరణ 40 మంది వస్తారు. ఆట ఎవరు రారు. ఇప్పుడు లోకల్గా ఉన్న నాకేం పర్లేదు కావచ్చు వస్తాను, దీనివల్ల ఏం పర్లేదు కావచ్చు వస్తాడు. అయినా మాత్రం ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాడు, ప్రతిసారి అమ్మకొండలో ఉన్నాడు రావాలంటే అది కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడు వస్తారు, మీరు ఎందుకు రారు అంటే అది సమంజసమైన విషయం కాదు. కొన్ని సందర్భాలలో వాళ్ళు కూడా వస్తారు. కాకపోతే ఏంటంటే ₹1 2 ఇచ్చినా కూడా వాళ్ళు కూడా ఇస్తారు. అది మనం దృష్టిలో పెట్టుకొని పోవాలి. పోనీ మీ సుమారుపోలే అందరూ ఇస్తాను, మీ కుల ప్రభులు అందరూ ఇస్తలేరు, మీ ఊకాలను ఇస్తలేరు, గట్టికాలను ఇస్తలేరు అంటే వాళ్ళు ఈయన దగ్గర మనం పోవద్దు. ఒకసారి 2 సార్లు 3 అవసరం లేదు కదా. అనే విధానంగా ఇక నుంచి మనం ఏం లేదు, ఏదైనా మంచి అయినా చెడ్డైనా ఏదైనా గ్రూప్లో డిస్కషన్ చేసుకున్నట్లయితే అందరం దాన్ని సహకరిస్తాం. ఈ ఊరు ఆ ఊరు అనకుండా ప్రతి దాన్ని ఎడ్యుకేషన్ చేయాలంటే ఏదైనా ఎడ్యుకేషన్ చేయొచ్చు. అలాంటివి చేయకుండా అందరం మన ఫ్రెండ్స్ లాగానే ఉంటూ ఈ ముఖ్యంగా 2 రోజుల ముందే మనం ఆనంద్ సార్ ఫోన్ చేసిన. ఆనంద్ సార్ పోతే నాకు సెన్సిటివ్ ఉంటున్నాను బిడ్డ, ఎట్లొస్తారా అన్నాడు. మీరు ఎట్లా కావాలి సార్, మీరు రాకపోతే బాగుండదు సార్, ఎట్లా మరి 2 రోజులు కావాలంటే 2 రోజులు ఎండలు బాగా కొడతాయి కదా బిడ్డ, అటు తిరగడం వల్ల మాకు బాగా ఇబ్బంది. అంటే మన గురిజాల వచ్చే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందంటే సార్ మీరు ఏమైనా చేయండి, ఏదైనా కానీ మీరు వస్తేనే ప్రోగ్రామ్ ఉంటుంది, లేదంటే మేము క్యాన్సిల్ చేస్తాం సార్ అన్న. అట్లెందుకంటే బిడ్డ నేను ట్రై చేసి కాదు సార్, మీరు 100% రావాలన్న. సరే బిడ్డ వస్తాను సార్. ఈ విధంగా ఎన్నో కష్ట నష్టాలు అలా ఓర్చైనా మన కోసం వచ్చేందుకు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా శేషాచార్య సారు మనం నిన్న నైటే చేసినాం. వాస్తవంగా నెంబర్ దొరకలేదు, మన మధుకరు ద్వారా నెంబర్ దొరకబట్టి నిన్నే చేసినాం. అయినా సార్ కూడా మనకు రావడం అనేది చాలా సంతోషదాయకం. అదేవిధంగా శేషాచార్య సార్ కూడా నేను వస్తా బాబు అన్నాడు, రావడం మనకు సంతోషంగా ఉంది. అదేవిధంగా భాస్కర్ సారు, సాదిక్ సారు, మన సామ్య సారు, సత్యనారాయణ సారు, సుధాకర్ సార్ వీళ్ళందరూ కూడా వస్తా అన్నారు. అరుణ మేడం వీళ్ళందరూ వస్తానన్నారు. కానీ సరే అనువైన కారణాలు కావచ్చు, లేదా ఎండ ప్రభావం కావచ్చు, వాళ్ళు కూడా రాలేదు. వాళ్ళు వచ్చినా రాకుండా వాళ్ళ ఆశీస్సులు మనకు ఎప్పటికీ ఉంటాయని, అదేవిధంగా ఉండాలని కోరుకుంటూ ఈ విధంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇది నా ఒక్కరిలో అనిల్ ఒక్కడో లేకపోతే సుధాకరో, రాజో, సదానందమో, ప్రవీణో, అశోక్ కుటుంబలో చేసింది కాదు. అందరం అనుకుంటేనే జ్యోతి చేసింది కాదు. ఈ జ్యోతి, ఆ జ్యోతితో, శ్రీదేవో, మిగతా అంటే మిగతా పేరు చెప్తాను అనుకోకండి. అందరం అనుకుంటేనే ప్రోగ్రామ్ అయింది. ఏదో రాముడితో కూడా మిగతా వాళ్ళు ఎవరో ఒకరు అనుకున్న ప్రోగ్రాం కాదు. ఈ విధంగా అందరూ అనుకొని అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ విధంగా ఈ యొక్క ప్రోగ్రాం ముందుకు సాగాలని ఇప్పుడు మనం మోనాచార్య సార్ మాట్లాడాల్సిందిగా గౌరవనీయులైన శేషాగిరి సార్ గారు, వాళ్ళ ఆనందం సార్ గారు, వాళ్ళ తోటి విద్యార్థులు, ప్రత్యేకంగా నాకు ఈ ప్రోగ్రాం నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేకున్నా, కొద్ది రోజులే ఉన్నా, ఈ ఆనందం సార్ ప్రత్యేకంగా మీరు రావాలని నన్ను కోరడం వల్ల రామూర్తి కూడా ఫోన్ చేసి నువ్వు తప్పనిసరి రావాలి సార్ అంటే మన భాస్కర్ సార్ వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళంతా రాలేకపోయారు. అయినా ఈ సారు తప్పనిసరి నేను హైదరాబాద్ పోయే ప్రోగ్రాం ఉన్నప్పుడు కూడా సార్ రమ్మంటే నేను కారులో రావడం జరిగింది. నేను వచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది. మీరు ఎక్కడెక్కడైనా అవ్వకుండా కానీ నాకు మీకు పరిచయం లేనట్టుగానే ఉండేది. ఇప్పుడు వస్తే నా స్టూడెంట్స్ అన్నట్టుగా నేను బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్టూడెంట్స్ మీ అందరికీ నా ఏమైనా విద్యార్థులు ఈనాడు యువతరంలో ఉరకలు వేస్తున్న విద్యార్థులకి, పెద్దలకు మీ అందరికీ శుభాశీస్సులు, శుభాకాంక్షలు. నేను యాక్చువల్గా 97 ఆ ప్రాంతంలో ఇక్కడికి స్కూల్కు కొండాపురం రావడం జరిగింది. నేను ఎక్కువ కాలం ఈ స్కూల్లో పనిచేయలేదు. అయినా కానీ నా మీద ఉన్న నేను అనుకుంటాను మీరు తెలుసుకున్నప్పుడు నేను లేను. వాస్తవంగా
కాదు. కాకపోతుంటే నేను కేవలము 8th, 9th, 10th మాత్రమే గణితాన్ని మాత్రమే బోధించేది. ఆ గణితం లోపల నేను అనుకుంటాను ఏంటనేది మీరు 8th, 9th నా స్టూడెంట్స్ కావచ్చు, అంతేగాని నేను 10th క్లాస్ దాకా నేను చెప్పలేదు. మీ యొక్క సంపూర్ణ యొక్క రాగోదయాన్ని ఆప్యాయతను నేను గైకొనలేదు. దానికి చాలా బాధ పడుతూ ఉన్నాను. ఎందుకంటే నాకు వృత్తిరీత్యా నాకు ప్రమోషన్ వచ్చింది. లెక్చరర్గా తిరుపూర్ కాకినాడ పోవడం అయింది, చాలా దూరం అది. కాబట్టి ప్రమోషన్ వృత్తిలో ఒక భాగం కాబట్టి ప్రమోషన్ స్వీకరిస్తూ నేను అంత దూరం పోయాను. అక్కడి నుంచి ఎక్కడికి పోయినా కానీ విద్యార్థులు నావారు, నా పిల్లలు. మన దగ్గర విద్వత్తు ఉన్నంత వరకు ఎవరి గురించి కూడా దేని గురించి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ఏ స్కూల్ అయినా కానివ్వండి, కాలేజీ కానివ్వండి, దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉంది అని ఫుల్ కాన్ఫిడెన్స్తోనే ఉన్నాం. కాబట్టి తరగతి గదిలో రాణించగలుగుతాం. లేకపోతుంటే అన్ని వృత్తుల్లో కల్లా ఉపాధ్యాయ వృత్తి కఠినమైంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఏదో చేసుకుంటూ దాటుకుంటూ పోవచ్చు, కానీ ప్రత్యక్ష సాక్ష్యం మీరు ఎవరు అంటే విద్యార్థులు. ఎందుకంటే మనం వే ఆఫ్ టీచింగ్ ఎలా చేస్తున్నాం, పిల్లలను ఏ విధంగా కన్వీనియంట్ చేయగలుగుతున్నాం, ఎలా బోధించగలుగుతున్నాం, మన బోధన ద్వారా విద్యార్థినులు ఏమి గ్రహిస్తున్నారు అనేది ఇత్యాది విషయాలన్నిటి కూడా తక్షణమే ఆవలింపు చేసుకునే కెపాసిటీ వాళ్ళందరిలో ఉండదు. అలాంటి యొక్క విచక్షణ కలిగిన విద్యార్థులకు మనం బోధిస్తున్నాం కాబట్టి మన యొక్క విద్వత్తు, మన యొక్క తత్వ, మనం ఎలాంటి నాలెడ్జ్తో వచ్చాం అనే విషయాన్ని కూడా వాళ్ళు తక్షణమే తెలుసుకోగలుగుతారు. మిగిలిన ఆఫీసులు అనుకోండి, అది వేరే విషయం, అది అంత ప్రస్ఫుటంగా మనకు బయటపడదు. కాబట్టి అందుకోసమని ఉపాధ్యాయులకు విద్యార్థులే ప్రత్యక్ష అని నా యొక్క ఉద్దేశం. ఈ విధంగా అక్కడి నుంచి నేను ఇక అంచెలంచెలుగా ఒక భాగంలో కాబట్టి ఆ తర్వాత కొన్నాళ్ళు అక్కడ పనిచేసి, తిరుపూర్ కాకినాడలో పనిచేసి, పెద్దపల్లిలో పనిచేసి, తర్వాత లాస్ట్ మజిలీలో మా యొక్క వృత్తిరీత్యా రిటైర్మెంటు 2012 డిసెంబర్లో రిటైర్ అయ్యాను. నా యొక్క ఫ్యామిలీ పరంగా చూసేస్తుంటే నాకు ముగ్గురు అమ్మాయిల యొక్క కళ్యాణం అయిపోయింది. మీ అందరి యొక్క ఆదరాభిమానాలు, మీ యొక్క మీరు నిస్వార్థంతో మీకు బోధన చేసిన ఫలితం వల్లనే కావచ్చు, వాళ్ళందరూ సుఖశాంతులతో, ఇల్లు వాకిలతో, పిల్ల బాబలతో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. నాకు కూడా ఎలాంటి బాధ లేవు. భగవంతుడి కృప వల్ల, మీ అందరి యొక్క ఆదరాభిమానాల వల్ల నాకు షుగర్ అంటూ ఏమీ లేదు, ఆరోగ్యంగా ఉన్నాను. అందరూ పిల్లల బాబలతో మేము ఉన్నాము. నాతో పాటు మీరు కూడా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఉపన్యాసం కంటే ముందు నా చిన్నారి, మీరు ఎప్పుడు కూడా చిన్నపిల్లలాగానే అవ్వబడుతున్నారు, ఆంటీలు అన్నా కానీ. సో ఈరోజు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరిలో కూడా మా అమ్మని చూసుకుంటున్నాను. ఎప్పుడు కూడా పిల్లలు నన్ను చాలా ఇష్టపడతారు. అది నేను ఇష్టపడి టీచర్ జాబ్కి వచ్చినా కాబట్టి నాకు పిల్లలందరూ ఇష్టపడతారేమో అని అనిపిస్తుంది. నన్ను ఇటీవల కాలంలో గురజాలలో 3వ తారీఖు ఇదే నెలలో గురజాల కాడ చేయడానికి 5 పిల్లలు కారేసుకొని వచ్చింది, రౌడీ లాగా వచ్చింది. నవ్వలేరు. ఓకే, నా శిష్యులు వచ్చింది అన్నమాట. నేను బయటికి వస్తున్నానగానే బయటికి పోయినా ఒక 5 నిమిషాలు మిమ్మల్ని నిలబెడతారా అని చెప్పిన. బయట నేను నిలబెడతా మా ఇంటి ముంగట అని చెప్పేసిన. అయితే నిలబెట్టినప్పుడు బండి తీసుకొని వచ్చి గేట్ దగ్గర తీసుకొచ్చి బండి మీద ఉండే గేట్ తీసిన. ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే, మాకంటే మీరే ఉన్నారు కదా సార్ అన్నాను. దానికి కారణము ఒకటి ఉంది. ఎప్పుడు కూడా మనిషి సంతోషంగా ఉండాలి. కొందరు డబ్బులు సంపాదించుకుంటే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు, కొందరు డబ్బులు ఉన్నా కానీ ఖర్చు పెట్టకుండా కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. పైసలు లేకుంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, పైసలు ఉంటే కూడా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కానీ నేను నా పిల్లలకు రెండు విషయాలు, సిలబస్ నాది 2, ఒకటి చదువు, 2వ సంస్కారం. మిగతా అన్నీ వస్తాయి 1 0. ఈ 2 పక్కకి వెళ్తే ఎంత అవుతుంది? అదే 1 డిజిట్ ఎంత పెద్దదైనా కానీ 9 అయితే 10 కంటే తక్కువే. కాబట్టి ఎప్పుడు కూడా కాంబినేషన్ ఆఫ్ 1 and 0. కాబట్టి ఎప్పుడు కూడా విద్యావంతులు కావాలి,
తర్వాత సంస్కారవంతులు కావాలి. బాగా చదువుకొని కలెక్టర్ అయి రెస్పెక్ట్ఫుల్గా ఉండకుండా ప్రజలందరి చేత చీదరించబడితే అటువంటి వాడు నా శిష్యుడే కాదు. నిజాయితీగా ఉండాలి, ఏ పనిని చేసుకో. ఇలా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే వ్యవసాయం చేసుకుంటున్నాను ఒక ఇద్దరు చెప్పింది. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. మా అందరికి అన్నం పెట్టేది మీరే. ఎప్పుడు కూడా రైతన్నకు మనం అండదండగా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? చాలా చీప్గా చూస్తున్నాడు రైతు అంటే. పెద్ద జాబులు చేసేవాడు గొప్పగా చూస్తారు, కానీ రైతు అనగానే అది ఒక చీప్గా చూడడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు మనకి దేశానికి కావాల్సినటువంటి వ్యక్తి. ఇంకొక విషయం ఏంటంటే చెప్పినా కదా, బాగా చదువు మీరు నాకు చెప్పినా కొద్దీ ఓరు ఇంగ్లీష్ అంటారు, ఓరు సైన్స్ అంటారు, పొద్దున్న నుండి సాయంత్రం దాకా చెప్పిందంటాను. బ్రహ్మ చెప్పిన తర్వాత గుర్తుకొచ్చింది. ఇవన్నిటికీ చెప్తున్నా కొద్ది నాకు గుర్తుకొచ్చింది మా సార్లు గుర్తుకొచ్చింది. తెలుగు సార్ నరసింహమూర్తి సార్, తెలుగు సార్ కంటే తెలుగు బాగా చెప్పిండు అని చెప్పింది మేడం అమ్మాయి. అంటే నాకు చదువు చెప్పినటువంటి నరసింహమూర్తి సార్ అందులో ఉన్నాడు, నేను కాదు చెప్పింది. అది నరసింహమూర్తి సారు నా ద్వారా చెప్పించింది అంతే. నేను జస్ట్ యానకాన్ని మాత్రమే, ఒక ధ్వని ప్రసరించాలంటే యానకం కావాలి. కాబట్టి ఆ సార్ గుర్తుకొచ్చింది. మ్యాథమెటిక్స్ ఎట్లాగూ నా సబ్జెక్ట్ కాబట్టి ఎవరికి అర్థం కాదు, అయినా కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు నా పిల్లలు. ఏంటంటే మ్యాథ్స్ టఫ్ ఉంటుంది, ఆనంద్ సార్ చెప్పడం వల్ల నాకు అర్థం అవ్వడం కాదు, మ్యాథ్స్ ఉండే టఫ్ ఉంటుంది అని అట్లా అర్థం చేసుకోవడం జరిగింది. కమలాకర్ రెడ్డి సార్ అని నాకు 10th క్లాస్లో సార్ చదువు చెప్పేది. నన్ను ఎవరైనా మ్యాథమెటిక్స్ చెప్పినని ఇక్కడ ఈ స్కూల్ ఒక విద్యార్థి నేను టాప్ పొజిషన్లో ఉన్నాను అంటే మా మేడంతో మాట్లాడి నాకు ఆనంద్ సార్ మ్యాథ్స్ చెప్పడం వల్లనే నేను ఇక హయ్యర్ పొజిషన్లో ఉన్నాను అని చెప్పడం జరిగింది. కాబట్టి దానికి ఆనంద్ సార్ కారణం కాదు, అది కమలాకర్ రెడ్డి సార్ మాత్రమే కారణం. సో ఈ విధంగా ఇంగ్లీష్ చెప్పడం వల్ల మాత్రం అది ఆనంద్ సారే కారణం. నాకు ఇంటర్మీడియట్లో గోకు పాస్ట్ టెన్స్ ఏమో తెలియదు ఇంటర్మీడియట్లో, కానీ చాలా బాధపడేటోని. అందరు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఇంగ్లీషు ఎట్లా రాదు నాకని. అప్పుడు మీలాగా యూట్యూబ్ లేవు, ఇట్లా కొట్టగానే వస్తుంది కుద్దూసి చెప్పురా, ఒక్క ఇట్లా గూగుల్ కొట్టగానే ఎవ్రీథింగ్ విల్ కమ్. ఇలా లేట్ తాగొచ్చి ఇంటికి వచ్చినావు అనుకో, మా భార్యకి ఏం కారణం చెప్పాలని ChatGPT లేని ఇట్ విల్ గివ్. మా ఆయనను చీర కొనేటట్టుగా ఏం చేయాలి అని ChatGPT లేని ఇట్ విల్ సే. సో ఇంత టెక్నాలజీ అనేటువంటిది డెవలప్ అయింది. కాబట్టి ఆ కాలంలో మాకు ఏం లేవు, కానీ నేను మాత్రం ఏ పొజిషన్ అంటే ఆ పొజిషన్. ఈపాటికల్లా నేను ఐపీఎస్ కన్ఫర్మ్డ్ ఐపీఎస్ అయ్యేవాడిని డెఫినెట్గా అయ్యేవాడు. మా ఫ్రెండ్స్ అందరూ అనేవాళ్ళు నువ్వు ఒక 3 నెలలు కోచింగ్ పోరా నీ గ్రూప్ 1 వచ్చేస్తుంది అని చెప్పింది. నేను సబ్ ఇన్స్పెక్టర్గా పోవడానికి ఇష్టం లేదు, వట్టిగా వస్తుంది. నేను ఒక 7-8 మందికి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చే విధంగా నేను తర్ఫీ చేసిన కానిస్టేబుల్స్కి. ఇప్పటికి వాళ్ళు రిమెంబర్ మీ. కానీ నాకు అది ఇష్టం లేదు, ఎందుకంటే నా పైన ఒక ఆయన ఉంటే తిడతాడు, బూతులు తిడతారు కదా, అది తెలుసు కదా, ఉన్నారు కదా కానిస్టేబుల్ మన. సో ఈ విధంగా ఏ వృత్తి కంటే అన్ని వృత్తుల కంటే మంచి వృత్తి ఏంటంటే ఇవన్నిటిని తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. కాబట్టి ఐఎమ్ సెలెక్టెడ్, నేను ఈ వృత్తిని చేస్తానని సెలెక్షన్ చేయడం జరిగింది. అన్నింటినీ తయారు చేయొచ్చు, ఇంజనీర్ తయారు చేయొచ్చు, డాక్టర్లను తయారు చేయొచ్చు, టీచర్లను తయారు చేయొచ్చు, రైతులను తయారు చేయొచ్చు. నేను ఇష్టపడి ఈ వృత్తికి వచ్చినా కాబట్టే మనం ఏ పైనైనా బాగా గుర్తుపెట్టుకోండి, ఇష్టపడి చేస్తే సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఇష్టపడి చేయకుంటుంది కాదు. మళ్ళీ నేను కటిక దరిద్రం నుండి వచ్చిన, నేను రూమ్లో ఉన్నప్పుడు నిన్ననే మా ఫ్రెండ్ ఒక గంట సేపు మాట్లాడిన వాడు, మా తమ్ముడు కలిసిందంట, నా గురించి చెప్పిన. ఎందుకు చెప్పినవరా నువ్వు అని నేను చెప్పిన. నేనే చెప్పలే మా తమ్ముడికి ఎంత కష్టపడి చదువుకున్నా అనేది. నేను రూమ్లో ఉన్నప్పుడు 40 రూపాయలు కిరాయి. నేను రూమ్లో చిన్న రూమ్, ఇప్పుడైతే అటుదంత ఇటు పడితే ఇటు తాకుతుంది గోడ, అట్లా ఉండేది. అంత కట్క నేల మీద కూర్చొని చదువుకోవడం జరిగింది. 10th క్లాస్ వరకు చాలా చక్కగా చెప్పేవాళ్ళు. ఇలా నేను నా శిష్యులు నన్ను గౌరవించిన, నేను మంచి స్థితిలో ఉన్నా, అదంతా కూడా నాది కాదు, నన్ను కన్న తల్లిదండ్రులది. నాకు చదువు చెప్పినటువంటి గురువులు మాత్రమే. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువులు జీవితాన్ని ఇస్తారు. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఇద్దరు ముఖ్యం, ఒకటి తల్లిదండ్రులు, రెండవది గురువులు. ఇలా నేను రాగానే మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా చేసిందనేది అది ఏ వృత్తిలో కూడా దొరకదు. కాబట్టి దొరికినటువంటి గౌరవాలతో, దొరికినటువంటి డబ్బులతోటి సంతృప్తిగా మనం ఉంటే అంతకంటే ధనవంతుడు ఎవరు లేరు. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నా, 50 కోట్లు పెట్టి ఇది చేసినా, ఎకరాలకు ఎకరాలు కొన్నా కానీ మనిషికి సంతృప్తిని మించినటువంటి తృప్తి ఏది ఉండదు. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. అర్థమైందా?
కాబట్టి మీరందరికీ నేను ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నటువంటి డబ్బులు వద్దని అనట్లేదు, కానీ నిజాయితీగా మీరు డబ్బులు సంపాదించుకోండి. ఉన్న డబ్బులతోటి, ఇప్పుడు చెప్పింది అమ్మాయి, ఉన్న డబ్బులతోటి ఎట్లా ఆర్గనైజ్ చేయాలని, అది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ డబ్బులను ఉన్న డబ్బులతోటి సంతృప్తిగా జీవిస్తే ఆ కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది. మన అదృష్టం బాగుండి మనం మంచి పనులు చేయాలి. మనం పుట్టినప్పుడు ఏం చేయలేదు, వి కమ్ విత్ నథింగ్. మనం పోయేటప్పుడు కూడా ఏం లేదు, ఆఖరి చేతి మీద 2 ఉంగరాలు ఉంటప్పుడు పీకేస్తారు పీకేరే, అంటే ఏం రాదు. వి కమ్ విత్ నథింగ్, వి గో విత్ నథింగ్. కాబట్టి మధ్యలో ఉన్నదే మన జీవితం. ఈ మధ్యలో ఉన్నటువంటి మన జీవితం లోపల మనం ప్రతిరోజు ఒక్కొక్క క్షణం కూడా మనం మంచి పనులు చేస్తే భగవంతుని దగ్గర ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో లెక్కించబడుతుంది. ఎన్ని ఎక్కువ పేజీలు మంచితనంతో భగవంతుడు మనకు లెక్కింపజేస్తాడో అప్పుడు మనకు మంచి జరుగుతుంది. శేషనే చెప్పిండు, నేను పిల్లలకు కష్టపడి చెప్పిన కాబట్టి నా 3 పిల్లలకి నేను హాయిగా పెళ్లి చేసి నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. కాబట్టి ఎప్పుడు కూడా మనం మంచి పనులు కనుక చేస్తే భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడైనా మనకు ఉంటూ ఉంటాయి. కాబట్టి నేను ఆ సిద్ధాంతం నేను నమ్ముకొని నేను లెర్న్ చదువుకున్నాను, తర్వాత ఉద్యోగం వచ్చింది, ఎర్న్ సంపాదిస్తున్నాను, అండ్ రిటర్న్ సమాజానికి మనం ఇవ్వాలి. సో లెర్న్, దాని ద్వారా ఎర్న్, తర్వాత సమాజానికి రిటర్న్. ఈ పద్ధతిలో నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ గురించి ప్రతిదీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆఖరికి వాళ్ళే కలుసుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నారు. కారణం ఏంటంటే ఒక అమ్మాయి ఇంట్లో నుండి బయటికి రావాలంటే ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయో వాళ్ళని అడిగితే చెప్తారు. చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ గ్యాదరింగ్లో ఒక పండుగకు వస్తే ఒక ఊరోళ్ళే కలుస్తారు, అన్నారపోలే కలుస్తారు. కాబట్టి ఇక్కడ కొండాపురంలో కలవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందరూ విద్యార్థులు కలుస్తారు. కాబట్టి కష్టమైన నష్టమైన సరే ఏ కారణాల వల్ల కొందరు రాలేదు. నేను కూడా నిన్నటి నుండి ప్రయత్నం చేసి నాకు తెలిసినప్పటి నుండి సరే ఏది ఏమైనా కానీ స్నేహం అనేది ప్రపంచంలో గొప్పది. స్నేహానికి మించినటువంటి వృత్తి ఇంకోటి వృత్తి అంటున్నాను నేను, బతకడానికి వృత్తి, కానీ స్నేహం అనేది ఒక వృత్తిగా భావించాలి. మనము ఈ పాఠశాల మీకే కాదు, నాకు కూడా ఒక రౌండ్ వేసుకొని వచ్చిన ఊళ్ళే, అంటే ఈ ఊరితోటి ఈ విద్యార్థులతోటి నా జీవితం అనేది పెనవేసుకొని ఉన్నది. ఇవన్నీ చూస్తుంటే నేను చెప్పినటువంటి క్లాసులు ఉన్న రూములు లేవు, గురుజాల కాడ చెప్తే అక్కడ కూడా ఒక్క రూములు లేవు. ఇక మీరు ఒక్కరే ఉన్నారు, ఇక జనైతే పోతారు కావాల్సిందే. ఏది ఏమైనా కానీ రూములు ఉంటాయి, మళ్ళీ వస్తాయి. కానీ మనందరం కూడా ఎప్పుడు కూడా కలుసుకుంటూ ఉంటాం. మీరందరూ కూడా ఎల్లప్పుడూ కలుసుకుంటూ ఉండాలి. స్నేహం అనేది ప్రపంచంలో అత్యంత గొప్పది. ఎవరైతే స్నేహితులు కలుసుకొని ఉంటారో మూడోది కూడా వేయలేదు, అంటే వేతనే ఉంటాయి. ఎన్ని వేలాలు చెప్పాడు, దాన్ని బట్టి ఉంటాయి అసలు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రానటువంటి వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకు ఒక విషయం చెప్పండి, స్నేహం చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ నిజంగా మీరు కనుక స్నేహం చేస్తే వాళ్ళను భరించండి, అంతే. జీవితాంతం వాళ్ళను భరించి స్నేహం చేయాల్సిందే. వాడు చేసేటప్పుడే బాగా ఆలోచన చేయాలి, వాడు మంచోడా చెడ్డోడా చేతులు ఏది ఒకరు. కానీ ఒక్కసారి స్నేహితులుగా మీరు ఏర్పడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టమైన కష్టమైన మంచోడైనా చెడ్డోడైనా ఆ స్నేహాన్ని మీరు భరించాల్సిందిగా నేను కోరుతున్నాను. పెద్దలు సుధాకర్ సార్కి వేదికలకు థ్యాంక్ యూ సార్, వెరీ హ్యాపీ. మీరు ఇంకా యంగే ఉన్నారట, పిల్లలు అంటున్నారు. సో ఎప్పుడు కూడా నిజాయితీగా బతకాలని చెప్తున్నా, స్నేహంగా ఉండాలని చెప్తున్నా. జ్ఞానంతో పోటీ పడండి, కానీ డబ్బులతోటి పోటీ పడకండి. డబ్బులతోటి పోటీ పడితే ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనిషి రెండింటితో పోటీ పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే జ్ఞానంతో పోటీ పెట్టుకోవాలి, చదువుకోవాలి, నాలెడ్జ్ చేస్తే. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నేనున్నా కదా, బస్తా మీద పడుకున్నా నేను, ఇవాళ 2 ఏసీలు పెట్టుకొని పడుకుంటాను. చల్లగా ఉంది, ఇది మంచిగా ఉంది. సో ఎప్పుడు కూడా చదువు అందిస్తాయి, నిజాయితీ కూడా అందిస్తాయి. నా శిష్యులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు అక్రమంగా సంపాదన చేస్తే ఐ డోంట్ లైక్ రా. నేను ఏమే చెప్తున్నాను, నేను నిజంగా సంపాదించుకోవాలంటే నాకు ఉన్నటువంటి తెలివి, నాకు ఉన్నటువంటి నా మొబైల్లో చూడండి 7,000 మొబైల్ నంబర్స్ ఉంటాయి, 7,000 మంది కూడా కాంటాక్ట్లో ఉంటారు నాకు. కాబట్టి ఎప్పుడు కూడా స్నేహం చేయకండి,
ఒకవేళ చేస్తే మాత్రం భరించండి. మంచోడైనా పర్వాలేదు, చెడ్డోడైనా పర్వాలేదు, భరించాలి. కాబట్టి మీరందరూ కూడా ఇక ముందు కూడా 86 మంది కూడా కలిసికట్టుగా ఉండాలని మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తున్నా. కాబట్టి అమ్మాయిలందరూ కూడా చాలా నాకు తెలుసు మీరు ఏదో కానీ ఇంటి నుండి మార్కెట్కి పోయి మళ్ళీ ఇంటికి రావాలంటే కూడా అనేక బంధనాలతో ఉంటారు. నేను ఇక్కడికి వచ్చినటువంటి కొత్తలో రాగానే నేను డిసెంబర్ 7వ తారీఖు 1996లో వచ్చిన. 1996 డిసెంబర్ 7వ తారీఖు ఈ బడికి వచ్చినాను. చాలా దూరం, దగ్గరనే అన్నారు అందరూ, వస్తా అంటే వచ్చిన తర్వాత నాదే ఫస్ట్ ఉద్యోగం నాది ఇక్కడనే. అది కూడా అంతకుముందుకు కాలేజీలో పనిచేసిన, ప్రైవేట్లో పనిచేసిన, అది వేరే విషయం. కానీ అందుకే ఈ కొండాపురం 6 స్కూళ్ళు పనిచేసిన ఇంకొక స్కూల్కి పోతా డెఫినెట్గా, ప్రమోషన్లో వెళ్ళిపోతా. కానీ ఏది పనిచేసినా కానీ నాకు ఈ కొండాపురం అనేటువంటిది ఇందులో ఉన్నది. అదే రీతిలో పిల్లలు కూడా నన్ను ఇంట్లోనే పెట్టుకున్నారు. చాలా చాలా ఆప్యాయంగా నేను ఎక్కడ పోయి చెప్తూ ఉంటా, నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కొండాపూరేరా. అక్కడ ఉన్నటువంటి పిల్లలు అది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని సంఘటనలు అక్కడ చెప్తూ ఉంటా. పొద్దున్న నుండి సాయంత్రం దాకా క్లాస్ చెప్తే ఎవడన్నా వింటారా? అమ్మాయి 6 పీరియడ్లు అని చెప్పింది. ఒక రోజు ప్రైవేట్ క్లాస్ తీసుకున్నా. మార్నింగ్ 6:30 బస్కి వచ్చి సాయంత్రం 5 అయినా ఇంకా చెప్పరాసారంటే నేను ఇక్కడనే ఉండాలి, బస్సులు పోతాయని చెప్పిన. అది ఇంత చక్కగా ఎవరు వినట్లేదు. మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా నేను క్లాస్ చెప్పినా ఇంకా చెప్పమని అంటారు. జస్ట్ కొద్దిసేపే ఇచ్చిన బ్రేక్ తిండికి. మామూలుగా బ్రేక్ 1 అవర్ ఇస్తారు, కానీ ఒక పావు గంట 10 నిమిషాలైనా బ్రేక్ ఇచ్చిన. కాబట్టి ఇంత చక్కగా వినేటువంటి విద్యార్థులు ఇప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు వినట్లేదు. ఎప్పుడు రిటైర్ అయితే బాగుంటుందా అని చూసినా ఇంకా 4 ఏళ్ళు కావాలి. 4 ఏళ్ళు అయితే రిటైర్ అయిపోతా. కానీ మీ పిల్లలకు మాత్రం చెప్పండి, తప్పనిసరిగా గౌరవించడం, పెద్దవాళ్ళని గౌరవించాలి. పెద్దవాళ్ళని గౌరవించడం అనేటువంటి నేర్పిస్తే తర్వాత మిమ్మల్ని కూడా గౌరవిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరందరూ కూడా, నేను పొద్దున్న లేవగానే నేను స్నానం చేసి పూజ చేసి గుడికి పోను తక్కువ. కానీ మా మేడం అంటే ఎప్పుడు రావు నువ్వు రా అని. కానీ నేను లేవగానే నాకంటే ఎక్కువ భక్తి పనులు ఎవరు లేరు. లేవగానే నేను పొద్దున దేవుని దగ్గరికి పోయి ఫస్ట్ దండం పెడతాను. దండం పెట్టినప్పుడు అందులో నా శిష్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. చిన్నపిల్లలు, నాకంటే చిన్నపిల్లలు వాళ్ళు బాధపడతారని చెప్పేసి. కాబట్టి కొండాపురం పాఠశాల నాకు ఫస్ట్ పాఠశాల. నాకు ఈ గవర్నమెంట్ వృత్తి లోపల ఇక్కడ నిలబడ్డటువంటి శేషన్న కావచ్చు, మోహనాచార్య సార్ కావచ్చు, సుధాకర్ సార్ కావచ్చు, మన లింగమూర్తి సార్ కావచ్చు, చంద్రశేఖర్ సార్ కావచ్చు, చారి సార్ కావచ్చు, దివాకర్ రెడ్డి సార్ కావచ్చు, రమేష్ సార్ కావచ్చు, సత్యనారాయణరావు సార్ కావచ్చు, ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క సుగుణాన్ని నేను వాళ్ళ దగ్గర నేర్చుకోవడం జరిగింది. నేను అప్పుడు చిన్నవాడిని. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి మోహనాచార్య సార్ లాంటి వాళ్ళందరూ కూడా నాకు గురుతుల్యులతో సమానం. కాబట్టి ఈ కొండాపురం పాఠశాల ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, కలకాలు ఉండాలి. ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని రూములు ఉన్నాయి, రెండోసారి వచ్చినప్పుడు రూములు పోయినాయి, ఇప్పుడు రూములు ఉన్నాయి, మంది పోతాను. ఇది సమస్య తయారు. మనందరం గవర్నమెంట్ టీచర్ల కంటే వర్త్ఫుల్ టీచర్స్ ఎవరు ఉండరు. కాకుంటే సమాజంలో ఒక అపోహ మాత్రం ఉంది. చెప్తారు ఖచ్చితంగా, చెప్పుడు పట్టించుకోకుండా చెప్పారు. ఇంకోటి వరకు ఇంకొకటి పలుకుతుంది అంతే. సో ఎప్పుడు కూడా గవర్నమెంట్ వ్యవస్థను మనం కాపాడుకోవాలి. గవర్నమెంట్ వ్యవస్థ పూర్తిగా భిన్నమైన రోజు ఎంత కోటీశ్వర్లు తప్ప చదివించుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి వర్తీ టీచర్స్ ప్రైవేట్ స్కూల్లో ఉండరు. గవర్నమెంట్ స్కూల్లో ఒక పిల్లగానికి పెన్ను లేదురా అంటే పెన్ను కొనిచ్చేటువంటి మంచితనం ఉంటుంది. అదే ప్రైవేట్ స్కూల్లో వాడు అన్నాడు, పోయాడు కొనుక్కొచ్చుకోపో అంటారు. కాబట్టి మానవత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉన్నాయి. మరిగా దీన్ని వ్యవస్థను పాడు చేసుకోవద్దు. నాకు ఇంకా 10 ఏళ్ళ తర్వాత బళ్ళని మూతపడితే జరిగే అనర్థాలు అనేటువంటిది నాకు ముందే అర్థమైపోతున్నాయి. కాబట్టి నా శిష్యులందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ వ్యవస్థను మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాల్సిందిగా నేను కోరుతూ, మీరందరూ కూడా అప్పుడప్పుడు నాకు టచ్లో ఉండండి. మీరు నా మీద చూపెట్టినటువంటి అభిమానానికి, నా మీద చూపెట్టినటువంటి అనురాగానికి, ఆప్యాయతకి జీవితాంతం నేను భగవంతునికి, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు నేను రుణపడే ఉంటానని. సో నా యొక్క ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకి, అందరికీ ఎలవేళలా ఉండాలని. సో భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తున్నా. యాక్చువల్గా రేపు పొద్దున సెన్సస్ డ్యూటీ ఉంది. నేను సూపర్వైజర్గా ఉన్నా. నా కింద 6 వాళ్ళు ఉంటారు ఫోన్ల మీద. నా పేరు సంధ్య.
మేము ఉండే గచ్చిబౌలి. నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఎంఎస్ చేస్తుంది లండన్లో, చిన్న పాప CA చార్టర్డ్ అకౌంట్లో ఫస్ట్ ఇయర్. మరి గట్టిగా నా తోటి మిత్రులకు ఈ అవకాశం ఇచ్చి ఈ అవకాశం ముందు జరగాలని మన కోసం అందరూ 2-3 ప్రయత్నం చేసి ఈ కార్యక్రమం సక్సెస్ కావడం కోసం చేసినటువంటి వాళ్ళందరికీ మరి ధన్యవాదాలు. ముఖ్యంగా నా పేరు పురుషోత్తమరావు, మాది కొండాపురం, మేము ఉండేది వరంగల్. నాకు వ్యాన్లు DCM ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్. నాకు ఒకటే పాప 7th క్లాస్ చదువుతుంది, మా మిస్సెస్ స్కూల్లో చేస్తుంది. మేము ఉండేది వరంగల్ రిక్షాక. ఇంకో విషయం ఏంటంటే మనం 10th క్లాస్ చదువుతున్నప్పుడు లాస్ట్ ఎండింగ్లో అందరి దగ్గర అందరి పేర్లు, వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ విలేజ్ అన్నీ రాసుకున్నాం. 26 years బిఫోర్ ప్రజెంట్ ఈరోజు మనం వాట్సాప్లో పెట్టాం. 26 years బిఫోర్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్క లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరినీ వాళ్ళ పేరు, ఫాదర్ నేమ్, విలేజ్. అంటే మ్యారేజ్ అయిన తర్వాత అందరూ మారచ్చు, బట్ ఎందుకంటే ఉండాలి అనే ఉద్దేశంతో చూసుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి ఫోటో, మీరు రాసినటువంటి అడ్రస్లు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు దాన్ని చూసుకోవడం అలవాటు. ప్లస్ నాకు ఇప్పుడే 10th పాటు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ప్రతి ఒక్కరిది నా దగ్గర అడ్రస్ ఉంది. అదొక నాకు హ్యాబిట్ అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను బ్యాచ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ సమావేశం చేసినటువంటి కృష్ణాచారి గారు, ఆనంద్ సార్ గారు, దర్శన స్వామి, జి మోహనాచార్య గారు, అదేవిధంగా 2000 బ్యాచ్ యొక్క విద్యార్థులు. చాలా సంతోషం. చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక వేదిక ఏర్పాటు చేసి ఇటువంటి కార్యక్రమాలు రూపొందించినటువంటి అందరికీ కూడా అది అభినందిస్తున్నారు. మీరు చాలా కష్టపడి ఉండవచ్చు ఈ ప్రోగ్రాము వర్కౌట్ చేసి అన్ని సమర్పించుకోవాలి, ఎవరిని ఎక్కడ పిలవాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏమి సమర్పించుకోవాలి, ఎక్కడ చేయాలి, దానిలో కూడా మీరు కష్టపడి ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి నిర్వాహకులని అందరూ కూడా మరి పేరు పేరున అభినందిస్తున్నాను. ఈ స్కూల్లో నేను మరి 29 సెప్టెంబర్ 1998 ఒక బయాలజీ టీచర్గా ఇక్కడ జరగడం జరిగింది. ఇక్కడ 5 సంవత్సరాలు పనిచేశాను. నాకు మన హెడ్మాస్టర్ గారు రామన్ సార్ వాళ్ళు చక్కగా హెడ్మాస్టర్ గారుగా పనిచేశారు. వాళ్ళ కింద నేను బయాలజీ టీచర్గా పనిచేశాను. మీ దగ్గర మరి దాదాపుగా 5 సంవత్సరాలు 10th క్లాస్ టీచర్ కూడా పనిచేయడం జరిగింది. ఈ క్రమంలో మరి విద్యార్థుల్లో కూడా మరి ఎంతో చక్కగా మన బయాలజీ లోపల ఈ యొక్క నైపుణ్యాలు, తర్వాత డిస్క్రిప్షన్స్, వివరణ అన్ని రకాలుగా మిమ్మల్ని ఎంతో చక్కగా పాఠాలు బోధిస్తూ మరి మిమ్మల్ని తీర్చిదిద్దడానికి కొంత ప్రయత్నం చేయడం కూడా జరిగింది. అయితే మరి నాకు నెలకు ఎట్లాగో జీతం వస్తుంది. నా కొడుకు విజయవాడలో, గుంటూరు, నెల్లూరు, గోవాలో చదివి అమెరికాకి పోయి జాబ్ చేస్తుందంటే అది ఒక ప్రధానమైనటువంటి విషయం కాదు. దట్ ఈస్ నాట్ ది క్రైటీరియా. మారుమూల ప్రాంతాల్లో ఉండి పేదరికంగా ఉండి తల్లిదండ్రులు కూలి పని చేస్తూ వాళ్ళ యొక్క రక్తాన్ని చెమటగా మార్చి అటువంటి యొక్క విద్యార్థులు చదువుకొని ఒక జిల్లా కలెక్టర్, ఒక ఎస్పీ, ఒక డిఐజీ, ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగం పొందినట్లయితే అది నేను ఒక చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉంటాను. కాబట్టి మీరందరూ కూడా ఒక పట్టుదలతో, క్రమశిక్షణతో ఎంతో మంచిగా చదువుకున్నారు. కాబట్టి ఈ స్థితిలో కూడా మీరు రావడం జరిగింది. మిమ్మల్ని చూసి నేను గుర్తుపట్టలేకపోతున్నా. అప్పుడే చెప్తాను బయాలజీ టీచర్గా మీలో మరి శారీరకంగా, మానసికంగా సెల్ఫ్ డివిజన్, వైటాసిస్ కనెక్షన్ జరిగి మరి ఎన్నో రకాలుగా శారీరకంగా సంపూర్ణంగా ఎదుగుతారు. ఆ తర్వాత మిమ్మల్ని ఏమాత్రం నేను గుర్తుపట్టలేనని కూడా చెప్పడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మీరందరూ కూడా మంచి ఉత్సాహంగా, సంతోషంగా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అక్కడి నుంచి దూరం చూస్తున్నప్పుడే ఆనంద్ సార్ చాలా విషయాలు చెప్పారు. వారు చెప్తుంటే అన్ని విషయాలు నేను గమనిస్తూ వింటూనే వస్తున్నాను. వారు ఎంతో కష్టపడి పిల్లల్లో కూడా మన ఉదయం 8 గంటలకే మ్యాథమెటిక్స్ ఒక ప్రైవేట్ క్లాసు, 5 to 6 ఒక ప్రైవేట్ క్లాసు ఎంతో చక్కగా తాను సోమవారంలో ఉండి రూమ్ తీసుకొని
పిల్లల్ని తన పిల్లల కంటే ఎక్కువగా తీర్చిదిద్ది ఒక భావి భారత పౌరులుగా ఎంతో చక్కగా తీర్చిదిద్దనే ఉద్దేశంతో వారు ఎంతో శ్రమించేవారు. ఆనంద్ సార్ను ఎంతో ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. సరే, విద్యార్థులందరూ కూడా మీరు కష్టపడి చదువుకొని మీ తల్లిదండ్రులను గౌరవిస్తూ అత్తమామను కూడా గౌరవిస్తూ ఒక చక్కటి మంచి పేరు తీసుకోవాలని చెప్పి మీరందరూ కూడా ప్రత్యేకంగా అందిస్తున్నా. మరి మీరందరూ కూడా సరే డబ్బులు సంపాదించమైనటువంటి ప్రధానమైన అంశం కాదు ఆర్థిక ఐక్యంగా ఏదైనప్పటికీ కూడా మీరు తల్లిదండ్రులను గౌరవిస్తూ అత్తమామను గౌరవిస్తూ భర్తతో కానీ అత్తమామతో కానీ అందరితో కూడా ఎంతో చక్కగా కలగలుపుతనంగా ఉంటూ సమాజంలో మరి మీరందరూ కూడా మరి ఆశీర్వాదంగా ఎదుగుతూ సామాజికమైనటువంటి విలువల కోసం ప్రతి ప్రయత్నం చేస్తూ క్రమంగా మరి ఉన్నత స్థాయి కలిగి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. మాకు ఎవరు చెప్పని విధంగా సార్ అయితే అసలు మేము క్లాస్ చెప్పేటప్పుడు నోట్స్ రాసుకోవడం అనేది సార్ ద్వారానే తెలుసుకున్నాం. చెప్పుకుంటూ క్లాసు సార్ నోట్స్ రాపించేది. ఆ విధంగా బయాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ అయితే మా అందరి తరఫున ఫ్రెండ్స్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా ఇందాక మాట్లాడినప్పుడు నేను మా పేరెంట్స్ గురించి మాట్లాడడం మర్చిపోయినా. అయితే ఈరోజు మదర్స్ డే కాబట్టి మా అమ్మ నాన్న అయితే నన్నైతే ఏ విధంగా పెంచారంటే అసలు నేను ఏదంటే అది ప్రతి విషయంలో అసలు నాకు ఏ విషయం కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. లాస్ట్ నా మ్యారేజ్ విషయంలో కూడా నా కోరిక అయితే నాకు మ్యారేజ్ కూడా చేయడం జరిగింది. ప్రతి విషయంలో నాకు ఫ్రీడమ్ ఇచ్చి మా అమ్మ నాన్న ఎంతో ప్రేమతో గౌరవంతో పెంచారు. దానికైతే మదర్స్ డే రోజు మా అమ్మకైతే నేను మదర్స్ డే శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఒక అన్నయ్య నేను కలిసి ఇంటర్ నుండి రూమ్లో ఉండి కష్టపడి చదువుకున్నాము. మా అన్నయ్య బట్టలు ఉతకడం, వంట వేసి పెట్టడం. మా అన్నయ్య అయితే పేపర్ కూడా వేసేవారు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నేను ట్యూషన్స్ తీసుకునేవాళ్ళను. మా అమ్మ నాన్నను బాగా ఇబ్బంది పెట్టదని చెప్పి మేము డిగ్రీలో ఉన్నప్పటి నుంచి కష్టపడడం అయితే స్టార్ట్ చేసాము. అన్నయ్య బాగా కష్టపడి చదువుకొని అన్నయ్యకి ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్ పొజిషన్లో ఉన్నారు. దానికి కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మా అన్నయ్య పొజిషన్లో ఉన్నందుకు. ఈ సభ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా.
అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది. నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది. ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక. కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా. కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి. ఈ కార్యక్రమం ఇంత మంచిగా సక్సెస్ కావడానికి కొంతమంది కృషి చేసిరు. ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే మాకు ఇక కొన్ని తెలుసు మిగిలినాయి కాబట్టి కృషి చేసిన వాళ్ళకి ఇద్దాము అని మా ఉద్దేశం. కాబట్టి రామూర్తి నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో. ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో. నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో. గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో. కలము పట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా మారేనా. తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా. కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా. నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. సార్ గారికి, ఆనందం సార్ గారికి, కట్టమల బాబాయ్ గారికి, మరియు స్వామి అన్న గారికి, మరియు నా మిత్రులు అందరికీ పేరు పేరున అమ్మాయిలు అబ్బాయిలు, అదేవిధంగా మన యొక్క పాటలు కానీ చిత్రీకరించిన మన వీడియోగ్రాఫర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశం ఇంతటితో ముగిసినట్టుగా భావిస్తూ ముగించడం జరుగుతుంది.
సందడులుంటాయి హోలీ రంగుల లాగా విడిగా మనసులు
చేరాయి ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం దం దం Marcelaco como que saiu Marcelaco como que saiu Marcelaco como que saiu saiu Marcelaco como que saiu Marcelaco como que saiu Marcelaco como que saiu 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 స్నేహం అను నదిలోన లోకుల్లో మునిగాము ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి అందరి కంట్లో ఆది ఓ పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదనిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్ ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం దం దం Oh baby, salamone, salamone, oh my yo. Oh salamone, salamone, oh my yo. Oh salamone, salamone, oh my yo. Oh salamone, salamone, oh my yo. ప్రేమించి పిల్లాడే గుండెల్లో స్వర్గాలే నా ప్రేమ స్వర్గం నాకే ఎప్పుడు వస్తుందో అమ్మాయిల కలలన్నీ అందంగా దాచినవి అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే ఓ, కన్నుల కలలే చీకటి తెరలో కనుమరుగవుతాయంట మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట ఈ ఒక్క మాట కోసం ఎదే తపస్సు చేసింది ఒక్క రోజు చాలు 7 జన్మలెత్తంది ధైర్యమంటూ రాయబోయి మనలో ఎవరం దాపరికాలే లేవుగా మనలో నిత్యం మా పెదవుల్లో ఎప్పుడు నవ్వుల వర్షం మా మనసుల్లో ఎన్నడూ ఆ మధుమాసం ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం